ఉన్నాయో అప్పులన్నింటి కూడా ఇప్పటికే 3 దఫాలుగా నేరుగా మీ ఖాతాలోకి ఇచ్చేటువంటి కార్యక్రమాలు అమలు చేయడం జరిగిందని చెప్తా ఉన్నా. మరి ఈ నెల 23వ తేదీన మీకున్నటువంటి 4వ విడత ఏదైతే ఆసరా కార్యక్రమం ఉందో 23న అమరావతిలో కూర్చొని ఒక బటన్ నొక్కితే మీ ఖాతాలోకి నేరు వచ్చేటువంటి కార్యక్రమం జరగబోతా ఉంది అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ చెప్తా ఉన్నా. ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాళ్ళ తాలూకా పిల్లలు ఉన్నత స్థాయి చదువుకోవాలని చెప్పి ప్రతి అవార్డుకి కూడా ఇచ్చినటువంటి మాట ప్రకారంగా 3,000 రూపాయలని గడుపుకున్న 4 రోజుల క్రితం జరిగినటువంటి 1వ తేదీ నుంచి కూడా నేరుగా మన వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి వాలంటీర్ ద్వారా సూర్యోదయం కాకముందే తలుపు తట్టి అవ్వ బాగున్నావా తాతయ్య బాగున్నావా అని చెప్పి మీ మనవాళ్ళు మీ పెద్ద కొడుకు ఇచ్చినటువంటి ఏదైతే పెన్షన్ డబ్బులు ఉన్నాయో అవి తీసుకొచ్చామని చెప్పి వాళ్ళ చేతుల్లో పెట్టేటప్పుడు వాళ్ళు పొందినటువంటి ఆనందం, అలాగే ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికల్లో కూడా సాకారం చేయాలని చెప్పి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలని చెప్పి ప్రతి పేదవాడి కళల్లో కూడా ఆనందం చూడాలని చెప్పి ఈ రాష్ట్ర పేద ప్రజలు ఏం కోరుకుంటున్నారో అవన్నీ కూడా తెలిసినటువంటి నాయకుడిగా ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కొన్ని ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని అమలు చేసే విధానానికి 2 లక్షల రూపాయలు ఆ పేదింటి మనం వైద్యం చేయించుకోవాలంటే కార్పొరేట్ స్థాయి హాస్పిటల్లో కేవలం 2 లక్షల రూపాయలతో ప్రారంభమైనటువంటి ఆరోగ్యశ్రీ ఈరోజు మనందరూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క కుటుంబానికి ప్రతి సంవత్సరం మన ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి ఏదైతే కోటీశ్వరుడు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటాడో ఆ పక్కనే ఉన్నటువంటి బెడ్ మీద కూడా ఉండి మనం కూడా 25 లక్షల రూపాయల వరకు కూడా ప్రతి కుటుంబానికి సొంత ఖర్చులు అనేటువంటి ఏమీ లేకుండా ₹1 ఇబ్బంది పడేటువంటి ఆలోచన లేకుండా 25 లక్షల రూపాయల వరకు కూడా ఒక కుటుంబం ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఈరోజు ఆరోగ్య కార్యక్రమాన్ని అమలు చేసేటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక సాహసమైనటువంటి నిర్ణయాలు ఏ దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటివరకు కూడా అటువంటి విధానాలు కానీ ఇటువంటి కార్యక్రమాలు కానీ అమలు కాలేదని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. మరి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం గతంలోనైతే కేవలం భవనం ఇచ్చి ఊరుకునేవారు, కానీ ఈరోజు ఇంటి స్థలాన్ని ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసి ఆ ఇల్లు గృహప్రవేశం అయ్యేదాకా కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని అనేక మంది పేదలకి ఇల్లు సొంతింటి కళలు నెరవేర్చింది మనందరూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. ఇటువంటి ముఖ్యమంత్రి శాశ్వతంగా మన ఆంధ్రప్రదేశ్కి ఉంటేనే మన పేద ప్రజల బతుకులు మారుతాయి. ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆర్థికంగా నిలదొక్కునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో నార్త్ కాన్స్టిట్యున్సీని ఇచ్చి మన కేకే రాజాని తప్పనిసరిగా గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ రాష్ట్రానికి 2వ